रियासती वजीर पी श्रीनिवास रेड्डी ने कहा कि रियासती हुकूमत जिन 6 जमानतों पर अमलावरी करने जा रही है उसके लिए सिर्फ राशन कार्ड रखने वाले ख़ानदान ही अहल होंगे। उन्होंने इस मौके पर नए राशन कार्ड के ख्वाहिशमंद अफराद को खुशखबरी सुनाते हुए कहा कि नए राशन कार्ड के लिए 28 दिसंबर से दरख्वास्तें वसूल की जाएंगी और 6 जनवरी तक रियासत भर में दरख्वास्तें दाखिल की जा सकती हैं। रियासती हुकूमत की जानिब से 28 दिसंबर तक 6 जनवरी प्रजा पालना यानी पब्लिक गवर्नेंस प्रोग्राम का इनेकाद किया जाएगा, जिसके तहत 6 जमानतों पर अमलावरी के सिलसिले में अहल अफराद से दरख्वास्तें वसूल की जाएंगी। इस दौरान नए राशन कार्ड और रैतु बंधु के लिए भी दरख्वास्तें वसूल की जाएंगी। वजीर श्रीनिवास रेड्डी ने बताया कि इस सिलसिले में हर गाँव, वार्ड, डिवीज़न और कस्बे की सतह पर सभाएँ मुनक़िद की जाएंगी, जिनमें दरख्वास्तों को वसूल और अहल अफराद का इंतखाब किया जाएगा। इस मकसद के लिए सरकारी अहदेदारों पर मुश्तमिल टीमें तश्कील दी जाएंगी। टीम हर रोज़ 2 गाँव का दौरा करेगी और दरख्वास्तें वसूल की जाएंगी। उन्होंने बताया है कि 6 जनवरी के बाद भी नए राशन कार्ड के लिए दरख्वास्तें वसूल की जाएंगी। మొట్టమొదటిసారిగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న అందరు కలెక్టర్లని, ఎస్పీలని, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని, సీనియర్ బ్యూరోక్రాట్స్ అందరినీ కూడా కేబినెట్ మంత్రులందరం సిఎస్ గారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే మొదటి నుంచి చెబుతూ వచ్చిందో ప్రజల వద్దకే పాలన వస్తుంది, ప్రజా పాలన ఇస్తాము, ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన ఇస్తామని మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో మొట్టమొదటి సమావేశంలోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఒక మంచి అద్భుతమైన నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. అదే ప్రజా పాలన అనే టైటిల్ తో డిసెంబర్ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్ విలేజ్ లో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్ లో, ప్రతి వార్డులో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని పంపించిన వాటిని స్థానికంగా ఉండే అధికారులు స్థానిక ప్రజల యొక్క వారి సూటబిలిటీని బట్టి ఈ స్కీముల్లో ఏది వారికి వర్తించుద్దో వారు అప్లై చేసుకునే విధంగా ఆ ఫామ్స్ ని వారికి ముందే ఇచ్చి ఆ ఇచ్చిన ఫాముల్ని ముందుగా నిర్ణయించి ప్రకటించిన ప్రకారం ఏదైతే గ్రామ సభల ద్వారా ఈ అప్లికేషన్లు తీసుకుంటుందో ఈ ప్రజా పాలనలో ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ అప్లికేషన్లన్నిటినీ ముందే వారు ఫిల్ చేసుకున్న తర్వాత అధికారులు, సంబంధిత ముఖ్య అధికారులు అందరూ అక్కడే ఉంటారు. వారి సమక్షంలో వారి అప్లికేషన్లు తీసుకొని వారందరికీ కూడా ఒక రిసీట్ ఇస్తారు బాధ్యతాయుతమైన అధికారులు.